ప్రభు అయిన యేసు నామం పేరట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రమ దినాల్లో ఉంటున్న మనము ఒక అంశం గురించి మాట్లాడాలా, ఆలయ శుద్ధీకరణ గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆలయ శుద్ధీకరణను మాట్లాడక ముందు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచన ఆలయ ఆలయ శుద్ధీకరణ అనేది మనకెంతో ప్రాముఖ్యమైన అంశము. ప్రతి సంవత్సరం కూడా గుడిలలో ఈ యొక్క వాక్యము హోలీ వీక్లో చెప్పబడుతుంది అనమాట. ఆలయ శుద్ధీకరణ కానివ్వండి, లేకుంటే అంజూరపు చెట్టు, లేకుంటే తైలాభిషేకము, మరి అంతేకాకుండా ప్రభు భోజన బల్ల, ఇవన్నీ కూడా మనము చూస్తూ వస్తాం. అయితే నిజంగా ఈ యొక్క పరివర్తన, ఈ యొక్క శుద్ధి మన హృదయం అనే ఆలయంలో జరుగుతున్నదా అని ఒకసారి మనం చూడాలి. మొట్టమొదటిగా చూసినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 13-17 వరకు చూస్తే, యూదుల పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురులను అమ్మువారు, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొట్టి వాళ్ళని కొరడా చేసి గొర్రెలను, ఎడ్లను దేవాలయంలో నుండి తోలివేసి, రూకలు మార్చి వారి రూకలను చల్లివేసి, వారి పళ్ళను పడదోసి, పావురములను అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి అని, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకుడి అని చెప్పాను. అంతేకాకుండా ఆయన శిష్యులు, నీ ఇంటి గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని రాయబడినట్లు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారనమాట. యు ఆర్ సో ఫ్యూరియస్ అబౌట్ ద ఫాదర్స్ హౌస్. కాబట్టి శిష్యులు ఏమనుకున్నారంటే, నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించేది. అయితే ఇవన్నీ నిజమే. ఎందుకంటే యెషయా గ్రంథంలో చూస్తే 56:7 చూస్తే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. అలాగనే యెర్మీయాలో 7:1, నాదని చెప్పబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగలగుగా అయినదా అని దేవుడు అడుగుచున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ యోహాను స్వార్త మొట్టమొదటిగా యేసయ్య స్వార్థ పరిచర్య చేసినప్పుడే 2వ అధ్యాయంలోనే దీన్ని రాసి పెట్టాడు. అయితే మత్తయి, మార్కు, లూకా వీళ్ళందరూ కూడా అటు తర్వాత సిలువకు ముందు ఈ యొక్క దేవాలయ శుద్ధీకరణను రాశారు. మత్తయి రాసినప్పుడు చూసినట్లయితే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి, రూకులు మార్చివారిని బల్లలను, కువ్వలు అమ్మువారిని పీఠమును పడదోసెను. అంతేకాకుండా ఆయన నా మందిరము ప్రార్థన మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుగ్గగా చేసిరి. కుంటివారును గుడ్డివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచును. మత్తయి ఏం రాస్తున్నాడంటే, ఆలయంలో దేవుడు ప్రాముఖ్యంగా ఆడ ఉండి స్వస్థపరుస్తున్నారన్నమాట. ఈ మాట కూడా పలుకుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ తరిమివేసి కుంటి వాళ్ళని, గుండి వాళ్ళని బాగు చేస్తున్నాడు. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన విందులను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న ఆ యొక్క చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. చూడండి, ఇది పస్కా పండుగ సమయంలో ఆ యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఆ సమయం అయినప్పుడు దేవాలయంలో వాళ్ళు వస్తున్న అరిసే శబ్దం వినబడతా. అందుకు యేసు, బాలుర యొక్కయు సంటి పిల్ల యొక్క నోట స్తోత్రము చిందింప చేదినని అని మాటని ఎన్నడూ వినలేదా, చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ ఆయన బస చేశాను. మత్తయి ఇలాంటి హిస్టరీ ఇస్తున్నాడు అనమాట. బాలులు అక్కడ అరుస్తున్నారు వస్తున్నాని. అయితే దేవుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఆ యొక్క పరిచయకులు, సదుకేయులు అందరూ ఏమంటున్నారు, వాళ్ళు ఏమైనా అరుస్తున్నారు, నువ్వు వినడం లేదా అని గట్టిగా అడుగుచున్నారు అనమాట. అప్పుడు దేవుడు, బాలుల నోటి నుండి, సంటి పిల్లల నోటి నుండి స్తోత్రము చిందింప చేసిరి అనే మాట నువ్వు ఎప్పుడు చదవలేదా అని అంటున్నాడు. మరి మార్కు చూస్తే, మార్కు ఏం రాస్తున్నాడంటే, ప్రాముఖ్యము అన్యజనులకు నా మందిరము ప్రార్థన మందిరంగా ఉంటున్నదని మార్కు అక్కడ సెలవిస్తున్నాడు. మరునాడు వారు బెతన్యా వెళ్ళుచుండగా ఆలయంలో అక్కడ ఆయనకు ఆకలిగా అక్కడ అంజూరపు చెట్టు ఒకటి దూరంలో కనబడెను. దాని మీద ఏమైనా దొరుకుతుందని అనుకొని అక్కడ వచ్చెను. దాని వద్దకు చూడగా ఆకులతో తప్ప మరి ఏమీ కనపడలేదు. ఎనయలగా అంజూరపు పండ్ల కాలం కాదనమాట. అంటే ఒట్టి ఆకులే కనపడింది కానీ దాంట్లో ఏమాత్రం పండ్లు లేదు. ఎందుకంటే దట్ వాస్ నాట్ ద సీజన్ అనమాట. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నడానికి మీ పండ్లు ఎవడను తినరాదు అని దానిని శపించినాడు అనమాట. దేవుడు శపించిన తర్వాత ఆయన వెళ్ళుచున్నాడు. యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయము చేయు వారి వెళ్ళగొట్టను ఆరంభించను. నూకలు మార్చి వారిని బల్లలను, కువ్వలు అమ్మవారి బీటలను పడదోసి
మరియు ఆయన బోధించు నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను. మార్క్ ఇక్కడ క్లియర్ గా మనకు చెప్తున్నాడు, నా మందిరము అన్యజనులకు ప్రార్థన మందిరం అని మార్క్ సెలవిస్తున్నాడు. మత్తయి అయితే ప్రాముఖ్యము కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు అంతా కూడా ఈ దేవాలయంలో బాగు చేయబడును. అయితే జయోత్సంగా అందరు కూడా ఒసన్నా పాడుతూ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలాగ వాళ్ళని అరిసినారనే సన్నివేశాన్ని మత్తయి రాస్తాడు. ఇంకా లూకా ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మరి ప్రధానులు ఆయన నాశనము చూచిరి అన్నమాట. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటూ ఆయనను అత్తుకొని ఉండిరి గనుక ఏమీ చేయవలనని వారికి తోచలేదు. అదన్నమాట లూకా ఇచ్చే హిస్టరీ. అంటే ఈ వాస్ ప్రీచింగ్ విత్ అథారిటీ అనమాట. అంటే జనులందరూ ఆయనను అత్తుకున్నారు, యేసయ్యను అత్తుకొని ఆ వాక్యం వినుటకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే చూసే అద్భుత కార్యాలు కానీ అక్కడ మహత్ కార్యాలు జరుగుచుండగా వాళ్ళంతా కూడా చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ఏమి చేయాలనో ఈయనను అర్థం కాక వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అలాంటి ఒక రిపోర్ట్ లూకా ఇస్తున్నాడు. కాబట్టి ఈ 4 సువార్తలు మనం చూసినప్పుడు యెరూషలేం పట్టణం యొక్క పరిస్థితి చూడండి ఏమైతుందంటే, ఆ గాడిద మీద వాగనంలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మటలాదివారం తర్వాత తిరుగా ఆ రోజు రాత్రి ఆదివారం ఆయన బేతనియాకు తిరిగి వస్తున్నాడు. బేతనియా ఇంచుమించు 3 కిలోమీటర్ ఆ యెరూషలేం పట్టణం నుంచి బేతనియా 3 కిలోమీటర్ దూరంలో ఉంటున్నదన్నమాట. కాబట్టి మామూలుగా యేసయ్య ఏం చేస్తున్నాడంటే యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఏమైనా మాటలు చెప్పాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, బోధ చేయాలన్నా ఆ యొక్క దేవాలయంలో కూర్చొని ఆయన బోధ చేస్తూ అటు తర్వాత బేతనికి తిరిగి వచ్చేవారు. బేతనీలో మార్తా మరియ ఇంటిలో భజ చేస్తూ అటు తర్వాత ఆయన ఒలివ కొండలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆదివారం నాడు తిరిగి వచ్చాడు. అయితే సోమవారం నాడు ఏం చేస్తున్నాడంటే హఠాత్తుగా ఆయన మరలా తిరిగి దేవాలయానికి వెళ్ళుచున్నాడు. ఒక ఈ సన్నివేశం మనం చూసినప్పుడు దేవుడు అక్కడ వెళ్ళినప్పుడు ఆ రూకలు మార్చేవాళ్ళు అనమాట. 2 కార్యాలను ఇక్కడ మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏమంటే ఇజ్రాయేలీలో దేవునికి ఇచ్చే అలవాటు ఒకటి ఉంటున్నది, కానుక అనమాట. అది మనం చూస్తే నిర్గమకాండం 30 అధ్యాయము 11 నుంచి 16. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులో లెక్కింపవలను, వారు లెక్కింపబడినప్పుడు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రియ ధనము నిచ్చుకొన వలనని చెప్పెను. అలాగ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. అంటే వాళ్ళు పరిగ్రియ ధనం అనమాట దేవునికి ఇవ్వవలను అని చెప్పి ఉందన్నమాట. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలను. ప్రతి ఒక్కడు కూడా అరతులము ఇయ్యవలను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ తులం అనమాట. 20 సంవత్సరములు కానీ అంతకంటేనే ఎక్కువ వయసు వాళ్ళు కానీ కలవరవై లెక్కింపబడిన వారిలో ప్రతి వాడును యెహోవాకు అర్పణయ్యవలను. అంటే 20 అండ్ అబోవ్ అందరు కూడా యెహోవాకు ఆ యొక్క లెక్కను అరతులమును ఇవ్వాల్సిందనమాట. అది నీ ప్రాణములకు పరిగ్రియ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు ఏమి అరతులం ఇవ్వాలా, ఆయన ఎక్కువ ఇవ్వకూడదు. దరిద్రులు కూడా అరతులం ఇవ్వాలి. అంటే అందరూ సమానంగా దేవునికి ఇవ్వాలని ఒక మాట అక్కడ ఉంటున్నది. ఇవన్నమాట డబ్బు అనమాట. అదే సమయంలో ఆ ఇజ్రాయేలు వాళ్ళ పాపాల బట్టి లేకుంటే వాళ్ళ యొక్క క్రియలను బట్టి దగన బలులు కానీ ఆ యొక్క పాప పరిహార బలులు కానీ అర్పించాలన్నమాట. ఇక్కడ చూడండి లేవికాండం 12 మనం చూసిన 2లో చూస్తే 22 నుంచి 24 మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమ్ము శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయబడ వలనను 2 పావురపు పిల్లనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. అంటే పావురపు వాళ్ళ స్తోమతకు తగిలినట్టు. కొంతమంది అయితే పశువులను అర్పిస్తారు, కొంతమంది అయితే గొర్రె పిల్లను, కొంతమంది అయితే ఇలాగా దేవునికి పావురాలను అర్పించాలి. యేసే పుట్టినప్పుడు కూడా మరియా యోసేపులు వారు 2 పావురాలను తీసుకొని వెళ్ళి సిమియోనుకు అక్కడ అర్పించినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం 2 చూస్తాం. ఒకటి దేవునికి ఇవ్వాల్సిన అరతులం అంటే ఆ కానుక, మరి బలి అర్పణ, ఈ 2 కూడా అక్కడ జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు యెరూషలేం వాతావరణంలో మనం వచ్చినప్పుడు చూస్తే ఆ యొక్క పట్టణం అంతా కూడా
మన సంచారంతో కిక్కిరిసిపోయిందనమాట. దేశ విదేశాల నుంచి అనేక మంది ఆ పస్కా పండుగకి వచ్చి ఆ యెరూషలేం పట్టణంలో ఉంటున్నారు. యెరూషలేం పట్టణం అనేది ఒక కల్చర్‌కు ప్రాముఖ్యమైనది. యూదుల కల్చర్ అక్కడ కనబడతదనమాట. అక్కడ రోమా ప్రభుత్వం డైరెక్ట్‌గా వాళ్ళని పరిపాలన చేస్తున్నారు. అలాంటి సమయంలో కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, సదుకేయులు, మరి హేరోదీయులు వీళ్ళందరూ కూడా రోమా ప్రభుత్వం చేయగలిపి వాళ్ళతో చేయి కలిపి ఏసియాని ఎలాగను చంపివేయాలని వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు గనుక పొలిటిక్స్ అక్కడ ప్లే చేసిందనమాట. వాళ్ళందరూ కూడా ఏకమైనారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా ఈ కానుకల పెట్టిలో దేశ విదేశాలను వచ్చే వారి యొక్క కానుక యూదుల ముద్ర ఉండదనమాట. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కన్నులకు వింపైన ఆ పస్కా పండుగ సమయంలో ఎంతో కొండంత భక్తితో జనులు వస్తారు. అలాంటి సమయంలో దేవునికి సమర్పించి కానుకలు ఆయా దేశంలోనూ రాజ్యం యొక్క దేవతల యొక్కను ప్రతిమలు ముద్ర ఉంటదనమాట. వాళ్ళ దేశ ముద్రలు ప్రతిమలు ఉంటది. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఆ ముద్రను అట్టి నాణెములను యెరూషలేం దేవాలయంలో వేయరాదు. ఎందుకంటే అది మనకు అపవిత్రం. కాబట్టి యూదా రాజ్యపు నాణెంలోనికి మార్చడం జరుగుతదన మార్పు జరుగుతది. ఎక్స్‌చేంజ్ ఆఫ్ మనీ. అంటే మామూలుగా మనం ఏం చేస్తాము కాయిన్స్ ఎక్స్‌చేంజ్ చేసి డాలర్ చేస్తాం. అలాగా ఆ యొక్క నాణ్యాలను వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళని వీళ్ళు ఎక్స్‌చేంజ్ చేస్తారు. ఇక్కడ కొంతమంది ఆథర్ ఏం రాస్తున్నారంటే అందులో 20% వాటా యాజకులు తీసుకుంటారనమాట. అలాగా వాళ్ళు చేస్తూ వచ్చి వాళ్ళు ధనికులైనారనమాట. ధనవంతులైపోయారు. అంతేకాకుండా ఈ బలి అర్పణలో దేవునికి బలియాగం చెందుట కొరకై ఆళ్ళు ఆ ప్రాంతంలో ప్రజలు తీసుకొని వచ్చినప్పుడు ఎడ్లను లేక గొర్రెలను అధిక ధరకు కొనుగోలు చేయుచుండ్రి. అధిక ధరకు కొనుగోలు చేసినారనమాట. ఒకవేళ 5,000 అంటే 7,000 అని చెప్పి అట్లా కొనుక్కొని ఆ డబ్బును వాళ్ళు తీసుకున్నారు. ఈ కార్యములన్నీ కూడా ఈ ప్రధాన యాజకులు వాళ్ళ సమస్తంలోనే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాళ్ళు దండిగా బాగా బలిసిపోయినారనమాట. వాళ్ళందరూ కూడా ఎక్కువ ధనవంతులైపోయారు. ఈ దోపిడీ దేవునికి ఇష్టం లేదు. కాబట్టి యెరూషలేం దేవాలయంలో యేసయ్య వెళ్ళినప్పుడు మనసు ఎంతో కష్టపడి ఆ రూకులు మార్చే వాళ్ళ యొక్క బల్లను ఆయన పడదోసాడనమాట. అలాగనే పావురాలు అవన్నీ బలిపీఠం మీద వాళ్ళు పెట్టుకొని ఉండేటప్పుడు ఆ బలిపీఠాన్ని కూడా త్రోసివేసి ఆ పావురాలనన్నీ కూడా ఏదైతే వాళ్ళు తీసుకొని అర్పణల కోసం వచ్చారో అవన్నీ కూడా ఎగరవేసేస్తారనమాట ఎంతో కోపంతో. ఎందుకంటే నా తండ్రి యొక్క మందిరం ప్రార్థన మందిరం కదా, దాన్ని మీరు దొంగల గుగ్గుగా చేసిరి అని దేవుడు ఎంతో బాధపడి ఆ మాట చేశాడనమాట. అయితే ఈ యాజకులు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండి ఎంతో వాళ్ళని ఆలయంలో ఉండే వాళ్ళందరినీ చూసుకోవాలా. వాళ్ళని ఒక మంచి మారల్‌గా వాళ్ళని మారల్ స్టాండర్డ్‌లో నడిపించాలా. వారు అలా కాకుండా దోపిడీ సొమ్ము తీసుకొని వాళ్ళని ఆ యొక్క రైట్స్ అంతా కూడా తీసుకున్నారనమాట. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది 1 పేతురు 5:3-4లో అక్కడ చూస్తాం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునట్టు ప్రభువులై ఉండక మందకు మాదిరిగా మీరు ఉండుడి అని వాళ్ళకి చెప్తాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ గల కిరీటము పొందెదరు. చూడండి దేవుడు ప్రధాన కాపరి మిమ్మల్ని కాపరిగా పెట్టాడు. అయితే మీరు మందలను ప్రభువు మరి కాపాడకూడదు. మీరు వాళ్ళకు లోబడి మందలకి ఏదైతే మాదిరిగా ఉందో ఆ రీతిగా చేయాలి. మీరు అలాగ చేయకుండా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమగల కిరీటం పొందాలంటే మందను మీరు చక్కగా కాపాడాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రొవ్విన దూడలను తీసుకొని తిని అయితే మందను సరిగా కాయలాక ఉన్నారన్నమాట. కాబట్టి హెచ్చరిక వాళ్ళకి వస్తది. అలాగనే తిమోతి 6:5లో కూడా చూస్తే వాళ్ళు లాభం పొందుకోవాలని వాళ్ళని వెంటబడారన్నమాట. స్వలాభం పొందుకోవాలని. సందిష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమని ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, ఏమీ కూడా తీసుకొని పోం. అయితే ధనాపేక్ష కలిగి జీవించడం బహు భయంకరమని అక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన కోపమన్నీ కూడా అక్కడ మనం చూస్తున్నాం. యెరూషలేంలో యాజకులు వాళ్ళు అన్ని కూడా దైవభక్తి లేకుండా చేశారనమాట. వాళ్ళలో నో హ్యూమిలిటీ, ప్రార్థన జీవితం లేదు. మా నామకాస్తంగా వాళ్ళు ఆ యొక్క అర్పణలను అర్పిస్తారు కానీ హృదయం అయితే వాళ్ళకు చాలా దూరంగా ఉందని దేవుడు చాలా కోపపడి వాళ్ళని త్రోసి వేశారనమాట. ఇప్పుడు మనం చూస్తే దేవాలయం గురించి మాట్లాడుకోవాలి. యేసయ్యను చూస్తే ఈ 4 సువార్తలు కూడా ఆయన దేవాలయానికి వెళ్ళి
కొంతమందిని స్వస్థపరిచాడు. అక్కడ దేవాలయానికి వెళ్ళి నా ప్రార్థన మందిరం అన్యజనులు కూడా ప్రార్థన మందిరంగా ఉంటున్నది అని సెలవించాడు. అలవాటు రీతిగా ఆదివారం సబాది దినమందు ఆయన ఆలయానికి వెళ్ళారను అనేక చోట బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. కాబట్టి దేవుని గురించి రాసినప్పుడు ఈ మాట మనము చూసుకోవాలి. అయితే యాక్చువల్గా యేసయ్య సాత్వికుడు. అయితే వీళ్ళు చేసిన పని నిమిత్తం ఆయన రౌద్రుడుగా లేయాల్సి వచ్చిందనమాట. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మత్తయి 11:29 మీరును దాన్ని నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు అనమాట. కాబట్టి వాళ్ళు నేర్చుకోవాలా అంటున్నాడు. నిర్గమకాండం 25:8 చూస్తే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను, నేను నీకు కనబరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపక్రమమును అంటే నిర్మింపవలను అని సెలవిస్తున్నాడు. ఏదైతే నువ్వు చూచినావో నా యొక్క దర్శనములు నీకు చూపెట్టానో కాబట్టి ఆ యొక్క రూపాన్ని నువ్వు నిర్మించాలా, ఎందుకంటే నేను వారిని మధ్యలో నేను నివాసం చేయాలని యెహోవా దేవుడు అక్కడ మోషేతో సెలవిస్తున్నాడు. ఆయన మంతసము చేసినప్పుడు కూడా ఆ యొక్క ఎత్తు మోహరు ఆ యొక్క కొలతలన్నీ కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క పీఠం మీద కరుణా పీఠం పెట్టబడవలసింది. అక్కడ మనం చూస్తే ఆ యొక్క సెరూబులు కెరూబులు అవి కూడా ఉంటాయి. ఆ మధ్యలో నుండి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడనమాట. ఈ యొక్క ప్రత్యక్షపు గూడారం అనేది దాదాపు ఇశ్రాయేల్ మధ్యలో ఒక 40 సంవత్సరం అది అలవాట్లోనే ఉండింది అని వాక్యం సెలవిస్తుంది అనమాట. 400 సంవత్సరము అది అలవాట్లో ఉండింది అని నిర్గమకాండము సెలవిస్తుంది. కాబట్టి కొంతకాలం దాన్ని పాటించారు. అటు తర్వాత మనం చూస్తాము సొలొమోను మండపం కట్టడం. అయితే దావీదు నా ఇల్లు ఈ రీతిగా ఉండగా నీ కొరకే నేను మందిరం కట్టుతానని దావీదు పూనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క చేయి రక్త అపరాధంతో నిండి ఉన్నది, ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం, కాబట్టి నీతో కాదు కానీ నువ్వు అన్ని సమకూర్చి సొలొమోనుకి ఇచ్చినట్లయితే నీ కుమారుని చేత నేను దేవాలయం కట్టించుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. 1 రాజులు 6:2 చూస్తే ఇజ్రాయేల్ను ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 408 సంవత్సరము అనగా సొలొమోను ఇజ్రాయేల్లో ఏలిన 4వ సంవత్సరమందు అజీబ్ మాతంలో 2వ మాసము యెహోవా మందిరమును కట్టింప ప్రారంభించను. అది చూడండి, 60 మూరల ఎత్తు, పొడుగు 20 మూర వెడల్పు కలిగి ఉందన్నమాట. కాబట్టి అంత గొప్ప మందిరాన్ని ఆయన కట్టినాడు. ఈ దేవాలయము క్రీస్తు పూర్వం 586 నెబుకద్నెజర్ సమయంలో అది దండెత్తి దాన్ని నాశనం చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు తర్వాత సెరుబాబేలు ఏం చేశాడంటే మోరియా పర్వతం మీద ఆయన మొదటి దినములలో ఆయన చెరచాల నుంచి బయటికి వచ్చినప్పుడు మోరియా పర్వతం పైన సెరుబాబేలు ప్రారంభం చేశాడు. అయితే మహాయేరోదు కాలంలో ఆ యొక్క మోరియా పర్వతంపై సెరుబాబులు కట్టిన దేవాలయము జీర్ణావస్థంలో ఉండగా మహాయేరోదు పట్టణ ఆయన పడగొట్టక విశాలపరిచి సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దెను. దీని నిర్మాణంకు 46 సంవత్సరం పట్టిందనమాట. అయితే ఆ యొక్క గోడలన్నీ కూడా బంగారుతో పూత వేశాడనమాట. అయితే దానికి 4 ప్రాకారం ఉండింది అని చెప్తున్నారు. ఒక ప్రాకారం ద్వారా యాజకులు వెళ్ళేవారు, ఒక ప్రాకారం ద్వారా ఇజ్రాయెల్ పబ్లిక్ వెళ్ళేదనమాట. మరి యొక్క ప్రాకారం వైపు స్త్రీలు వెళ్ళారు. అయితే మరి యొక్క ప్రాకారం చూస్తే అన్యులకని కేటాయం చేయబడింది అనమాట. ఎక్కడైతే అన్యులకని ఆ ప్రాకారం కేటాయం చేసిందో ఆ స్థలంలో ఇప్పుడు యాజకులందరూ కూడా కూడుకొని ఆ గొర్రెలను ఎడ్లను వ్యాపారం చేస్తున్నారు, ఆ యొక్క రూకలను మార్పిడి చేస్తూ ఉంటున్నారని వాక్యం రూఢిగా సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మీద రాతి నిలిచి ఉండ నీయనని దినములు వచ్చిచున్నదని చెప్పాను. అయితే దేవుడు చెప్తున్నాడు, యేసయ్య సిలువ వేయబడిన తర్వాత 40 సంవత్సరం తర్వాత అనగా 70 ADలో మరి యొక్క పర్యాయమైన దేవాలయము నేల మట్టకు కొట్టివేయబడింది. ఆ పూత వేయబడిన బంగారు ఆ యొక్క రాళ్ళంతా కూడా అవి పెక్కలింపబడింది అనమాట. ఎంతో 15 అడుగుల పొడుగున్న రాయిలన్నీ కూడా ఒక ఏనుగుల చేత వాళ్ళు పెక్కలించిరి అని వాక్యము సెలవిస్తూ ఆయన రాస్తున్నాడు. కాబట్టి ఈ సొలొమోను కట్టిన మండపం మనం చూసినప్పుడు మనం ఎంతో సంతోషపడాలా. మా సొలొమోను కట్టిన దేవాలయంలో ఆయన ఎంతో
1,20,000 ఎడ్లను ఆయన వధించి దేవునికి ఆరాధన చేసి ప్రార్థన చేసి ముగించిన వెంటనే ఆకాశం నుండి అగ్నిపడి దేవాలయం అంతా కూడా నిండుకునిందని దినవృత్తాంతంలో మనము చూడగలుగుతాం. ఎంతో మహిమతో నిండుకునిందనమాట అటువంటి దేవాలయం. అయితే దేవుడు ఈ దినాల్లో నిన్ను నన్ను హెచ్చరించేది ఏమనగా ఎఫెసీ పత్రిక 2:19లో, కాబట్టి ఇక మీదట మీరు ప్రజలను పరదేశులను అయి ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా దేవుని ఇంటి వారినై ఉన్నాడు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలులను ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే మూల రాయి అనమాట. మనము కట్టబడిన పట్టణం, దాని మీద ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృత్తి పొందిచున్నది అని అక్కడ పౌలు రాస్తున్నాడు. చూడండి, మనమందరూ యేసుక్రీస్తు అనే పునాది మీద ప్రతి ఒక్క కట్టడం కూడా చక్కగా కట్టబడి ఉంటున్నది. యేసయ్య స్వయంగా ఏమంటున్నారంటే యోహాను సువార్త 2:19లో, యేసు ఈ దేవాలయమును పడగొట్టండి 3 దినములలో దాన్ని నేను లేపెదను అని చెప్తున్నాడు. అంటే తన శరీరాన్ని ఆయన దేవాలయానికి రూపిస్తాడు అనమాట. మరి అలాగనే సంఘం కూడా చూడాలంటే 1 కొరింథీ 3:16-17 చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, అది ఆలయము మీరు ఆ ఆలయం మీరై ఉన్నారు అని సెలవిస్తున్నాడు. చూడండి, సంఘం దేవుని ఆలయమై పిలువబడింది అనమాట. కాబట్టి విశ్వాసులంగా మనం ఏం చేస్తున్నాం? 1 కొరింథీ 6:19లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుని మహిమపరచవలను. అందులో జారత్వం కానీ విగ్రహారాధన కానీ ఏది కూడా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు దేవాలయంలో వెళ్ళినప్పుడు ఆయన కోరినది హృదయ శుద్ధిని కోరినాడు. ఆ యొక్క విక్రయము అక్కడ ఉండకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నీ మనసు మార్చి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించు అంటున్నాడు. అటువల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. అంతేకాకుండా ఆలయానికి వచ్చినప్పుడు నీ పెదవుల్లో కాకుండా నీ హృదయంతో దేవుని ఘనపరచు స్తుతించు చెప్తున్నాడు. అంతేకాకుండా బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, అంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉండారో వాళ్ళు దేవుని చూడగలుగుతారు అంటున్నారు. అటువంటి ఆత్మ కలిగి జీవించాలని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. సౌలు రాజు కాలంలో కూడా సౌలు ఎన్నో అర్పణలు దేవునికి అర్పించాలని అనుకునేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను బలిని కోరటం లేదు కానీ వినయ విధేయత, నా మాటకు లోబడే వాళ్ళని నేను కోరుచున్నానని అక్కడ చెప్పినట్లు మనం వాక్యం చూస్తున్నాం. అంతేకాకుండా రెండవదిగా ఆలయానికి వచ్చినప్పుడు దేవుడు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చాడు. అన్యజనులకు నా మందిరము ప్రార్థన మందిరము, వాళ్ళని రానివ్వండి. దానికి ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 56:6-8 వరకు చూస్తే, విశ్రాంతి దినమును అపవిత్రపరచకున్నట్టు ఆచరించవలను, నా నిబంధనను ఆధారం చేసుకొనిచ్చు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమునుగా చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వమునకు తొడుకొని రండి. అలాగ యెహోవాను ప్రేమించే పరిశుద్ధ అన్యజనులను తొడుకొని రండి అంటున్నాడు. నా ప్రార్థన మందిరంలోని వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పిస్తున్న దగన బలులను నాకు అంగీకారంగా ఉండును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరంగా ఉంటుంది అంటున్నాడు. అన్ని జనులకు అందరు కూడా ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. ఆ కాలంలో స్త్రీలకు స్థలం లేదు, అయితే సమరియలకు కొన్ని బార్డర్ అనమాట, అన్ని జనులకు కొన్ని బార్డర్, అయితే ఎంతో విభేదాలు ఉండిందనమాట. కాబట్టి దేవుడు హెచ్చరించినాడు, సమస్త జనులు అందరూ ఉండాల, అందరికీ నా ఆలయం అని. అక్కడ రెండవదిగా ద సాలిడారిటీ ఈ వాస్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. అందరు కూడా నా ఆలయానికి రావాలి, అన్య జనులు కూడా రావాలని చెప్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 27:5లో మనం చూస్తే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. యేసయ్య తన యొక్క ప్రాణాలను శిలువ మీద వేసినప్పుడు అర్పించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చీలింది. అది ఎందుకంటే దట్ ఎవ్రీవన్ కెన్ గెట్ ఇన్ సైడ్ ద టెంపుల్ అనమాట. దేవుని యొక్క ఆలయంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. నువ్వని, యూదులని, గ్రీకులని, స్త్రీ అని, పురుషులని ఏ భేదం లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలయంలోకి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యము రూఢిగా మనతో మాట్లాడుచున్నది అనమాట.
అయితే మూడవదిగా చూసినప్పుడు మెస్సియా వచ్చినప్పుడు నిన్ను ఆరాధించేవారు కొండల్లోనే కాకుండా ప్రతి స్థలంలో ఆరాధిస్తారని సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ బావి దగ్గర సమరయ స్త్రీ వచ్చినప్పుడు యేసయ్య ఒక్క ఆత్మ కోసం అక్కడ నడిచి వచ్చి ఆమెతో పెట్టుకున్నప్పుడు ఆయన సూటిగా చెప్తున్నాడు, మెస్సియాను ఇప్పుడు నువ్వు చూస్తున్నావని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఆ యొక్క పల్లెల్లో ఉండే అందరినీ కూడా దేవుని దగ్గర నడిపించినట్లే చూస్తాం. ఆ దినములలో అన్ని చోట్ల కూడా దేవునికి ఆరాధన జరుగుతుంది. నన్ను ఆరాధించేవారు అట్టివారుగా ఉండాలా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించే కాలం ఒకటి వస్తుందని ఆమెతో ఆయన చెప్పాడు అనమాట. ఆ కాలం వచ్చే ఉన్నది అని ఆమెతో చెప్పాడు. ఎందుకంటే మెస్సియా కాలంలో మనం అనుకున్నట్లు ఒక దేవాలయంలోనే కాకుండా ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఆయన నామమందు ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నిశ్చయంగా ఆయన ఉంటానని మాట ఇచ్చాడు. చూడండి, మేడగదిలో చూస్తే అందరు కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వాళ్ళని రగిలించాడు అనమాట. కాబట్టి ఎక్కడైతే ఆయన ప్రార్థన జరుగుతుందో అలాంటి స్థలంలో దేవుడు దిగి వస్తున్నాడు. ఇక్కడ చూస్తే మలాకి గ్రంథంలో ఒక మాట సూటిగా చెప్పాడు అనమాట. ఆ మలాకి గ్రంథంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 1-3, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూదను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. అలాగనే దేవుడు ఆ దినములలో యెరూషలేముకు వచ్చాడు అనమాట. ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? అంటే ఆయన వచ్చినప్పుడు ఎవరు కూడా తట్టుకోగలుగుతారు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకులివాని సబ్బు వంటి వాడు. అంటే మనల్ని బాగా ఆ యొక్క కొలిములు వేసి కాల్చినట్లు మనల్ని కాల్చి మంచి ఏదో చెడు ఏదో ఎవరైతే శ్రమలకు తట్టుకొని నిలబడతారో అటువంటి వారిని తేరి చూస్తాడంట. కంసాలి వంటి వాడు, సాకులి వంటి సబ్బు వంటి వాడు అనమాట. వెండిని శోధించి నిర్మలం చేయువారున్నట్లు కూర్చొని ఇండును. లేవీల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయని రీతిగా ఆయన వారిని నిర్మలను చేయరు. అంటే వెండిని ఎలాగా చూస్తారో ఆ యొక్క చెడు ఏమైనా ఉంటుందని చూస్తారో అలాగా ఆయన కూర్చొని నీలోనూ నాలో ఉన్న అనీతి కార్యాలను తీసివేసి మనల్ని నిర్మలముగా ఉండులాగా ఆయన చేస్తాడనమాట. అట్టి దేవుడుగా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు ఎదుర్కొంటారు అని చెప్తున్నాడు. ఎవడు ఆయన ఎదుట అగబడును, ఎవడు ఓర్వగలడు ఆయన వచ్చేటప్పుడు అని యెహోవా దేవుడు మనకు పలికి ఉన్నాడు. కాబట్టి ఈ దినములలో దేవుని యొక్క ఆలయమే, మీరే ఆయన ఆలయమై ఉంటున్నారు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు కనుక మనం ఎంత పవిత్రంగా జీవించాలా, మన ఆలయాన్ని మనం కాపాడుకొని వీఆర్ ద మూవింగ్ టెంపుల్స్ అనమాట. ఏసియాను మోసుకొని మనం ఈ లోకానికి వెళ్ళిచిన ఆలయమై ఉంటున్నాం. మనలో నుండి వెలుగు రావాలా, మనలో నుండి అనేక మంది రక్షింపబడాలా, మనల్ని చూచినప్పుడు అనేక మంది స్వస్థత పొందాలా, మన దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు రక్షణ కార్యం వాళ్ళలో జరగాల, మనసు మార్చుకోవాలా వాళ్ళు. అటువంటి దేవాలయంగా మనము దేవునికి సిద్ధపడి ఆయన ఎదుట మనము మెదగాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు అన్నమాట. అయితే దేవుడు ఎదురు చూస్తున్న బిడ్డలుగా మనం ఈ కాలంలో జీవించాలని ఈ మాటల్లో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామం ప్రభా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన 4 సువార్తలను నాయన నువ్వు ఏ రీతిగా ప్రభా ఆ యొక్క దేవాలయం విషయమే శ్రద్ధ కలిగి నాయన అక్కడ అమ్మువారిని, రూకలు మార్చువారిని నాయన ఇదిగో ప్రభా అర్పణలు తీసుకొచ్చిన ఆ యొక్క పావురం వారందరినీ కూడా మీరు తరిమి వేశారు. అయా నా మందిరము ప్రార్థన మందిరము దాన్ని మీరు దొంగల గుగుగా చేసి ఎంతో బాధ వెల్లడిపరిచారు. అయితే యాజకులు ప్రభా నీ మాటకు లోబడకున్న ప్రభా ధనాపేక్ష కలిగి వాళ్ళు జీవించారు నాయన. ఈ కాలంలో కూడా నాయన గుడిలో ధనాపేక్ష కలిగి ఎవరైతే ఉంటున్నారో అయా సూటిగా నీ వాక్యంతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ ఆలయానికి వచ్చేవారుగా ప్రభా అలనాడు మీరు మోషేతో సెలవిచ్చిన రీతిగా
ప్రత్యక్షపు గుడారము నీ మధ్యలో నేను నివసించినట్లు నాకు గుడారం ఏర్పరచమన్నావు. సలమోను చేత సుందరమైన దేవాలయాన్ని మీరు కట్టించుకున్నారు. అయితే ఈ కడపటి దినములలో నువ్వే నాకు దేవాలయం అని సెలవిచ్చావు. మీరు నివసించినట్లు మా హృదయాన్ని శుద్ధీకరించి ఈ యొక్క సిలువ శ్రమ దినములలో ప్రభా నిన్ను మోసుకున్న బిడ్డలుగా మేము జీవించుటకు సహాయం చేయండి. మా యొక్క మలినము, ముడతలు, కలంగము అన్ని కూడా తీసివేసి అయా నిర్మలమైన వాక్యంతో ఉతక స్నానం చేసి మమ్మల్ని పవిత్రపరిచి నీ రాజ్య వారసులుగా నిన్ను మోసుకొని దేవాలయాలుగా మమ్మల్ని మార్చమని ఈ శ్రమ కాలంలో ప్రభా ఈ విత్తపడిన ప్రతి ఒక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య ప్రేమ గల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.